దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రైస్తవులు ఎటువంటి ప్రార్థనలు చేయకూడదంటే ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం 47వ వచనం ప్రకారము, వారు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో యేసు ప్రభువారు చెప్పెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన వారు పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రుల గురించి యేసు ప్రభు వారు వివరిస్తున్నట్లు, తన శిష్యులకు వివరిస్తున్నట్లు మనం చూస్తాం. వారు నిరంతరము దీర్ఘ ప్రార్థనలు చేస్తారని, వారు పైకి ప్రేమ లేకుండా లోపట కపటంతో ఉంటారని యేసు ప్రభు వారు తన శిష్యులకి క్రొత్త నిబంధన బోధించారు. క్రొత్త నిబంధనలో సేవ ఎలా చేయాలో తన శిష్యులకు తెలియజేశాడు. ఇంకా దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు ఏమనగా తమ్మును తాము హెచ్చించుకునే ప్రార్థనలు దేవునికి ఇష్టము అయినవి కావు, అవి చాలా వ్యర్థమైనవి. అలాగే దీర్ఘంగా చేసే ప్రార్థనలు కూడా దేవునికి అసలు ఇష్టం ఉండవు. ఇంకా వ్యర్థమైన మాటలతో నిరుపయోగమైన ప్రార్థనలు దేవునికి అవసరం లేదు. జీవపుడంబంతో చేసే ప్రార్థనలు, సంత వీధుల్లో నిలబడి చేసే దీర్ఘ ప్రార్థనలు దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు అని మనం వాక్యంలో తెలుసుకోవచ్చు. అలాగే దేవుని భయం లేకుండా చేసే నామకార్థ ప్రార్థనలు, నులివెచ్చని ప్రార్థనలు, మొక్కిబడిగా ఆచారంగా చేసే బూటకపు కాగితపు ప్రార్థనలు దేవునికి అక్కర్లేదు. దేవుని రాజ్యానికి అవి ఎప్పటికీ చేరలేవు. దేవుడు కాకుండా దేవుని పేరిట, స్త్రీమూర్తుల పేరిట, పుణ్య దేవతల పేరిట, స్త్రీమూర్తుల పేరిట, పుణ్య సేవకుల పేరిట జరిగే ప్రార్థనలు దేవుని వద్దకు చేరవు. వేషధారుల వలె కపటంతో చేసే ప్రార్థనలు, గ్రంథములో లేని పనికిమాలిన ప్రార్థనలు దేవునికి ఇష్టం ఉండనే ఉండదు. మనుషులకు కనబడాలని చేసే జీవపు డంపపు ప్రార్థనలు క్రైస్తవులు అస్సలు చేయరాదు. దాని ద్వారా ఎలాంటి జవాబులు దేవుని యొద్ద నుండి రావు అని మనం గ్రహించాలి. స్వచ్ఛమైన, యథార్థమైన, దైవ భయము కలిగిన ప్రార్థనలు చేసి మనమందరం వర్ధిల్లుదముగాక. ఆమేన్.